ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, అడగండి ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఏదన్నా ఒక పర్మిషన్కు 30% ఉందా లేదా, ఫైనాన్స్లో బిల్లు క్లియర్ కావాలంటే పర్సెంటేజ్ ఉందా లేదా. మరి ఇలాంటి గవర్నమెంట్ మనం ఎంకరేజ్ చేద్దామా? సరే, ఒక్క విషయం మా సోదరిమని చెప్పిండ్రు, మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మీ అందరి ఆశీస్సులతో. ఆయన మాగంటి గోపీనాథ్ కాదు, మా ఇంటి గోపీనాథ్గా అందరి తలలో నాలుకలాగా పనిచేసినటువంటి వ్యక్తి. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. సరే, ఆయనకు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ గౌరవించి ఆయన గెలిపించుకోవాలని సునీతమ్మ గారికి టికెట్ ఇచ్చారు. ఈరోజు ఒకవైపు సునీత, ఇంకొక వైపు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో మీకు తెలుసు. ముఖ్యంగా మా మహిళా సోదరిమణులు ఆలోచించాలి. ఈ ఎలక్షన్ లేడీ వర్సెస్ రౌడీ. లేడీ గెలవాలన్నా రౌడీ గెలవాలన్నా మీరు ఆలోచించండి. మరి ఆ రౌడీ ఇప్పుడు ఆయన రౌడీ అని నేనంటే ఇంకేదో తప్పు అన్నారు. మరి రౌడీ అని నేను అనడం తప్పైతే అసలు నిన్నగాక మొన్న ఈ ఎలక్షన్ సందర్భంగా పోలీసులు ఎందుకు ఆ కుటుంబ సభ్యుల్ని బైండ్ ఓవర్ చేసిండ్రు? బైండ్ ఓవర్ ఎవరిని చేస్తారు ఎలక్షన్ల టైంలో? రౌడీ షీటర్స్ను ఆయా పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేస్తారు. యువర్ ఓన్ గవర్నమెంట్, నీ గవర్నమెంటే నేను బైండ్ ఓవర్ చేసింది కదా, బికాస్ యూ హ్యావ్ ఏ ట్రాక్ రికార్డ్. యు ఆర్ ఎ రౌడీ షీటర్, యువర్ నేమ్ ఈస్ దేర్ ఇన్ ద పోలీస్ స్టేషన్. దట్స్ వై పోలీస్ హ్యావ్ కాల్ యూ అండ్ దే మేడ్ యూ బైండ్ ఓవర్. మరి అని బైండ్ ఓవర్ చేసిన రౌడీ అనకపోతే ఏమంటాం? మీరు ఆలోచించండి. లేడీ వర్సెస్ రౌడీ, హూ హ్యాస్ టు విన్? ఒక సగటు మహిళగా మరి ఆవిడ మీ సమస్యల్ని బాగా అర్థం చేసుకోగలుగుతుంది. డోంట్ థింక్ దట్ సునీత ఒక్కటి కాదు. సునీత అంటే బీఆర్ఎస్ కుటుంబము మొత్తం, కేసీఆర్ గారు, మేమందరం కూడా సునీత గారి ఒక కుటుంబ సభ్యులుగా మీ నియోజకవర్గ అభివృద్ధిలో, మీ కష్ట సుఖాల్లో ఒకవైపు కృష్ణన్న ఉంటాడు, రోడ్డు దాటితే కృష్ణన్న, రోడ్డు ఇవతల సునీతమ్మ. తప్పకుండా మేమందరం ఈ డెవలప్మెంట్లో కానీ మీ ఇష్యూస్లో కానీ మేము తప్పకుండా మీకు కోఆపరేట్ చేస్తాం. సునీత గెలుపు డెఫినెట్గా రాష్ట్రానికి ఉపయోగపడాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అఫ్కోర్స్ సునీత గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు. సునీత గెలిచిన మేమేదో వెంటనే బీఆర్ఎస్ గవర్నమెంట్లోకి రాదు. బట్ ఒక కరెక్షన్ జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తన తప్పిదాలను రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ హైకమాండ్ మొట్టికాయలు వేసి నువ్వు తప్పు చేస్తున్నావు, ఇప్పటికైనా బ్యాడ్ పాలసీస్ అన్ని మార్చుకో, బ్యాడ్ ప్రాక్టీసెస్ అన్ని మార్చుకో అని చెప్పి ఢిల్లీ నుంచి హైకమాండ్ మొట్టికాయలు వేస్తే ఈ రాష్ట్రానికి మేలు జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇట్స్ నాట్ దట్ వీ విల్ కమ్ ఇన్ టు పవర్, ఇట్స్ నాట్ దట్ రేపే మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని కాదు. ద వే ద స్టేట్ ఈస్ గోయింగ్, ఇది ఆగాలి. ఈ రాష్ట్రం ఇంకా పాడు కాకూడదు. మళ్ళీ రేపు ఎట్లా బీఆర్ఎస్ వస్తుంది? ఇవాళ ఏ సర్వే చేసినా రాష్ట్రంలో మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, ఆ గవర్నమెంటే చాలా బాగుండే అనేటువంటిది ఇలా ప్రజలందరూ కోరుకుంటున్నారు. కానీ మా బాధ ఏంటంటే ఇంకా 3 ఏళ్ళకి కదా మేము వచ్చేది, కానీ ఈలోపు వీళ్ళు కుప్ప చేస్తే దాన్ని రిపేర్ చేసుకోవడానికే మళ్ళీ 10 ఏళ్ళు పడుతుందేమో, ఈ రాష్ట్రం వెనుకకు పోతుంది అనేటువంటి బాధ, మా ఆవేదన. అందువల్ల ఒక కరెక్షన్ రావాలి. కరెక్షన్ రావాలంటే ఒక జర్క్ రావాలి కాంగ్రెస్ గవర్నమెంట్కు. అదర్వైజ్ ఒకవేళ కాంగ్రెస్ ఒక నిమిషానికి గెలిచింది అనుకో ఏమనుకుంటారు? అవర్ పాలసీస్ ఆర్ గుడ్ అంటాడు కదా. ఇప్పుడు మేమున్నప్పుడు 15% గ్రోత్ రేట్తో ఇయర్ ఆన్ ఇయర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ బడ్జెట్ను పెంచింది. ఆ బడ్జెట్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది. మరి మీరు వచ్చిన తర్వాత వై ద గ్రోత్ రేట్ ఈస్ గోయింగ్ డౌన్? అప్పుడు ఎందుకు పైకి పోయింది, ఇప్పుడు ఎందుకు కిందికి వస్తుంది? టుడే లాస్ట్ వీక్ కాగ్ రిపోర్ట్ ఏదో ఉండే మైనస్, అవర్ గ్రోత్ ఈజ్ మైనస్. లాస్ట్ ఇయర్ వాజ్ ఈజ్ ఓన్లీ మేర్ 1%. ఎక్కడ 15%, ఎక్కడ 1% గ్రోత్? నార్మల్ గ్రోత్ కూడా కోల్పోయిందంటే బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ పాలసీస్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఏం జరుగుతుందో మీకు తెలుసు. ధరలు పెంచుతున్నారు, అన్ని విత్తనాల ధరలు పెంచిండ్రు, బీర్ల ధరలు పెంచిండ్రు, విస్కీల ధరలు పెంచిండ్రు. మీరు మోటార్ సైకిల్ కొంటే దాని మీద 5,000 రూపాయలు ట్యాక్స్ పెంచిండ్రు, కారు కొంటే 25,000 నుంచి 1,00,000 రూపాయలు ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ పెంచిండ్రు. ట్యాక్సెస్ పెంచుతున్నారు, బస్ ఛార్జెస్ పెంచిండ్రు. రేపో మాపో మీ కరెంటు బిల్లులు పెంచుతారట. ఇంకా ఇటువైపు ఇంకో వైపు ఇటువైపు పెంచుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూస్, ల్యాండ్ వాల్యూస్ పెంచుతారట. ఇంకొక వైపు ట్యాక్సీలు పెంచుతున్నారు, కానీ డెలివరీ లేదు. దెర్ ఈజ్ నో డెలివరీ. నేను అడుగుతున్నానండి, బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్లో ఒక 43 ఫ్లైఓవర్లు కట్టినాం. ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు కట్టి ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్స్ డెవలప్ చేశాం. 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్లో కెన్ యూ షో 1 సింగిల్ స్మాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదన్నా ఒక డెవలప్ చేసింది చెప్పగలుగుతారా? ఒక్క చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్కడో ఒక రోడ్డో, ఒక ఫ్లైఓవరో, ఒక అండర్ పాసో, ఒక జంక్షన్ ఇంప్రూవ్మెంటో ఒక్కటన్నా జరిగిందా? ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకప్పుడు బెంగళూరును కూడా బైపాస్ చేసి ఐటీ గ్రోత్ రేట్లో
వి మేడ్ తెలంగాణ నంబర్ 1 ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో, ఐటీ గ్రోత్ రేట్లో. ఈవెన్ వి బైపాస్డ్ బెంగళూరు. బట్ వాట్ హ్యాపెన్ టుడే? ఈరోజు ఏం జరుగుతూ ఉంది? గూగుల్ ఎందుకు పోయింది? ఎందుకు పోయిందని నేను అంటే ఆంధ్రప్రదేశ్ పోతే నాకు కోపం లేదు, కానీ నా తెలంగాణ మిస్ అయిందని బాధ కదా. నిజంగా మా గవర్నమెంట్ ఉండుంటే ఇలా గూగుల్ను హైదరాబాద్లో తెచ్చుండే వాళ్ళం కాదా? ఇలా విశాఖపట్నం పోయింది కదా. ఓకే, అక్కడ ముఖ్యమంత్రి గారు కష్టపడ్డాడు, ఆయన తీసుకుపోతున్నాడు. బట్ మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. అందువల్ల మీలాంటి చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు దయచేసి ఒక కరెక్షన్ కోసం, ఈ రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను వాళ్ళు ఆలోచింపజేసి రాష్ట్రం సద్మార్గంలో నడవడం కోసం మీరు సునీతమ్మ గారిని దయచేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. మా కృష్ణారావు అన్న చెప్పిండు, తప్పకుండా మీ సమస్యను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. డెఫినెట్గా మీ సమస్య 100% చిన్న సమస్య మీరు చెప్పారు, దాన్ని పరిష్కరింపజేస్తాం. బట్ ఒకటే ఫైనల్గా నా రిక్వెస్ట్, సరే ఇక్కడ మంచి ప్రాక్టీస్ ఉంది, మీ కమిట్మెంటే నాకు చూపుతా ఉంది. ఐఎమ్ ఆల్ కాన్ఫిడెంట్ తప్పకుండా మీరు ఓటింగ్లో పాల్గొంటారని. ఎందుకంటే అసలు ఈ టైంలో మీరు టైం ఇచ్చి ఇంత ఓపిక్గా ఇంతమంది ఇక్కడ వచ్చి ఒక అపార్ట్మెంట్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ మీటింగ్ లాగా లేదు. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ పబ్లిక్ మీటింగ్, ఆర్ ఏ కార్నర్ మీటింగ్, ఆర్ ఏ స్ట్రీట్ మీటింగ్. సో ఇంత డెడికేటెడ్గా మీరు వచ్చారంటేనే డెఫినెట్లీ యూ విల్ బ్లెస్ సునీత. తప్పకుండా అమ్మను ఆశీర్వదిస్తారు, ఆ అమ్మాయిని గెలిపిస్తారనేటువంటి నమ్మకం నాకు కలుగుతూ ఉంది. కానీ పోలింగ్లో మాత్రం తప్పకుండా పాల్గొనండి. ఈ మధ్య ఇంకో కొత్త ప్రాక్టీస్, ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం ఏమనుకుంటుందట అంటే ఎట్లా ఓడిపోయేటట్టున్నామని అవసరమైతే రిగ్గింగ్ చేయడానికి కూడా ఆలోచన చేస్తున్నారట. ఫస్ట్ అవర్లో మీరు వెళ్ళకపోతే మీ ఓటు ఇంకెవరో వేసేస్తారు. అక్కడ ఎవరో ఫేక్ ఐడి కార్డులు తీసుకుపోయి వేసేంత ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని మేము వింటున్నాం. సరే, నిన్నైతే చీరలు పంచిండ్రు, సారెలు పంచిండ్రు, డబ్బులు పంచిండ్రు, రౌడీయిజం చేస్తున్నారు, పోలీసుల్ని వాడుతున్నారు. అవన్నీ చేయడమే కాదు, ఇంకా రిగ్గింగ్ కూడా చేస్తారనే రూమర్ ఉంది. అందువల్ల నేను మీ అందరితో కోరేది, కొంచెం ఫస్ట్ అవర్లో పొద్దున్నే 7 గంటలకే మీరు వెళ్ళి మీ పాజిటివ్ ఓటును, మీ యొక్క ఓటును మీరు వినియోగించుకుంటే అట్లీస్ట్ మనం సేఫ్ ఉంటాం. మీరు మధ్యాహ్నం పోతే ఆల్రెడీ మీ ఓటు క్యాస్ట్ అయిపోయిందంటారు, అక్కడ వేసేసారు ఎవరో అంటారు. సో అట్లాంటి దానికి అవకాశం ఇవ్వకుండా మీరందరూ కూడా తప్పకుండా పోలింగ్లో పాల్గొనాలి. మనకేం ఫీల్ అవుతామంటే మార్నింగ్ రష్ ఉంటుంది, లైన్లు ఉంటుంది, మెల్లగా పోదాంలే సాయంత్రం అని అనుకుంటారు. మీరు ఇంట్లో పనంతా చేసుకొని లంచ్ చేసుకున్నాక పోదాంలే కొంచెం ఖాళీ ఉంటుందేమో మధ్యాహ్నం అనుకుంటారు, కానీ కొన్ని కుట్రలు ఉన్నాయి. అందువల్ల మీరందరూ ఉదయాన్నే వెళ్ళి తప్పకుండా పోలింగ్లో పాల్గొనాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈ ఒక్కరోజే కాదు, మీ ఓటు అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని నిలిపివేస్తుంది, ఈ రాష్ట్రం మంచి మార్గంలో నడవడానికి ఉపయోగపడుతుంది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనందరి అభివృద్ధి కూడా ఉంది. సో నేను ఈ ఒక్కరోజే కాదు, భవిష్యత్తులో కూడా తప్పకుండా మీ కమ్యూనిటీకి ఎలాంటి సహకారం కావాలన్నా అటు కృష్ణారావు గారు, నేను, మా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మీకు అండదండలు అందిస్తుంది. ఇందాక మిత్రులు చెప్పినట్టు 2009లో మనోళ్ళు వచ్చి నాకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని ఇక్కడ నుంచి వస్తే నేను వెంటనే మాట్లాడి ఆ రోజుల్లో సహాయం చేసిన విషయం కూడా సంతోష్కు వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇన్ ఫ్యూచర్ ఆల్సో తప్పకుండా మేము మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. మీ గ్రోత్లో మేమందరం కూడా భాగస్వామ్యం వహిస్తాం. ఇవాళ హైదరాబాద్ మెడికల్ హబ్ కూడా అయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ మెడికల్ హబ్ చేసింది, పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు పెట్టాం. చాలా సబ్జెక్ట్ ఉంది, నేను అందులోకి పోను. తెలంగాణ వచ్చిన రోజు మొత్తం మన స్టేట్లో 2850 ఎంబీబీఎస్ సీట్స్ ఉండేది. 2850 ఎంబీబీఎస్ సీట్స్. 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్లో వి మేడ్ ఇట్ 10,000 ఎంబీబీఎస్ సీట్స్. తెలంగాణ ఏర్పడ్డ రోజు దెర్ వర్ ఓన్లీ 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మా 10 ఏళ్లలో 35 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చేశాం. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్లో 1947 to 2014 తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీలు 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. 10 ఇయర్స్లో మేము చేసింది 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు చేశాం. అంటే ద కమిట్మెంట్, అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, అవకాశాలు. మన పిల్లలు ఎక్కడికి పోయినరు మెడికల్ సీట్ రాక? ఫిలిప్పైన్, చైనా, రష్యా, ఉక్రెయిన్, కర్ణాటక, మహారాష్ట్ర పోయి చదివిన పిల్లలు సీట్లు రాక. ఆ విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. మేము ఎంబీబీఎస్ సీట్స్ను 2850 నుంచి 10,000 ఎంబీబీఎస్ సీట్లకు పెంచాం. వి మేడ్ తెలంగాణ మెడికల్ హబ్. బాగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఈరోజు మీకు మొత్తం నార్త్ ఇండియా నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి ట్రీట్మెంట్ కోసం ప్రజలు హైదరాబాద్కు వస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్ నుంచి, ఏషియన్ కంట్రీస్ నుంచి పీపుల్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్.
అది లాస్ట్ 10 ఇయర్స్లో అద్భుతంగా బీఆర్ఎస్ యొక్క పరిపాలన వల్ల మా పాలసీస్ వల్ల అలా డెవలప్ చేయగలిగాం. అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక ఎంబీబీఎస్ సీట్సే కాదు, ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ, నర్సింగ్, పారామెడికల్, ఆల్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్సెస్ను కూడా మేము డెవలప్ చేసేటువంటి ఆలోచన చేశాం. ఇట్లా చెప్తే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. బట్ మీ అందరితో నా మనవి, దయచేసి మంచి గవర్నమెంటు, మంచి గవర్నెన్స్ రావాలి. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ విజన్ లేదు. ఎంతసేపు హరాస్మెంటు, కేసులు, వసూళ్లు తప్ప ఇంకోటి లేదు. ఆ ప్రభుత్వంలో ఇంకా 3 ఏళ్ళు వాళ్ళు ఉంటారు. మరి ఈరోజు గెలిస్తే ఏమనుకుంటారు? వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ రైట్ అనుకుంటారు. నో యూఆర్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఈజ్ రాంగ్. అందువల్లనే ప్రజలు ఓడించారు. నువ్వు పునరాలోచన చేసుకో, కరెక్షన్ చేసుకో, అదర్వైజ్ కాంగ్రెస్ ఇక్కడ ఉండదు అనేటువంటి ఒక మెసేజ్ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మీరు అందరూ కూడా విఘ్నులైనటువంటి మీరు తప్పకుండా పోలింగ్లో పాల్గొనాలని చెప్పి, ఓటింగ్లో పాల్గొని సునీతమ్మ గారి కారు గుర్తు పైనుంచి 3వ నంబర్ సీరియల్ ఆర్డర్లో ఆడ 4 ఈవీఎంలు ఉంటాయి. ఫస్ట్ ఈవీఎంలో టాప్ నుంచి 3rd నంబర్, అంటే అందులో కూడా కుట్ర చేసిండ్రు. కింద నుంచి 3వ నంబర్ రోడ్ రోలర్ పెట్టారు. కారును పోలిన గుర్తు చపాటి రొట్టెపీట, అది కారు లెక్కనే ఉంటుంది అన్నట్టు. దానికి కూడా వాటి కాళ్ళు టైర్ల లెక్క కనబడతాయి. చాలామంది ముసలోళ్ళు పోయి అది కారు అనుకొని ఓటేస్తుంటారు. అప్పుడు కొంతమంది ఓడిపోయారు మా వాళ్ళు అట్లా 2000, 3000తో. ఇక్కడ కూడా ఏం చేసిందంటే అదే ఫస్ట్ ఈవీఎంలో పైనుంచి 3 కారు, కింద నుంచి 3 కారును పోలిన రొట్టెపీట పెట్టారు. సో దట్ ఎవరైనా ముసలోళ్ళలో కనబడిన వాళ్ళలో తప్పుగా పెడతానన్నా ఏమన్నా మేము గెలుస్తామేమో అని ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేసినారు. అఫ్కోర్స్ మీకు ఆ ప్రాబ్లం రాదు. దయచేసి వీటన్నిటిని జాగ్రత్తగా గమనంలోకి తీసుకొని మీరందరూ కూడా ఎల్లుండి ఉదయాన్నే పోలింగ్లో పాల్గొని కారు గుర్తు కోటేసి సునీతమ్మ గారిని గెలిపించాలని కోరుతూ ఇంత మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.